నారా లోకేష్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ ఏర్పడుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్లోబల్ ఎకానమిక్స్ అండ్ లేబర్ మార్కెట్లపై ఏఐ పరివర్తన ప్రభావం అనే అంశంపై దావోస్ అల్ఫెన్స్ గోల్డ్ హోటల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వైట్ షీల్డ్ ఆర్థిక విభాగం మాజీ చీఫ్ జెన్నిఫర్ బ్లాంకే, గూగుల్ డైరెక్టర్ సెలిమేడే సంధానకర్తలుగా వ్యవహరించారు. ఇక ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఏఐ గురించి ఆసక్తికరంగా ప్రసంగించారు. ఏపీలో ఏఐ విద్యా అభివృద్ధికి గూగుల్తో సహా ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో తొలి ఏఐ స్కిల్స్ ల్యాబ్ ని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఏర్పాటు చేశారు. చీపురుపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతున్నారు. అయితే ఏఐ ఫర్ ఆల్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులు కూడా శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్తు తరం ఏఐ నిపుణులు, పరిశోధకులు, అభ్యాసకులకు శిక్షణ ఇచ్చేందుకు ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నామని మంత్రి లోకేష్ వివరించారు.